ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా? అత్తయ్య గారు చెప్పాక ఏం అనుకోరు కదా? ఏం అనుకోవడానికి ఏముందమ్మా? సరే అయితే కృష్ణ, మనసులో ఉన్నది బయటికి చెప్పడానికి మొహమాటం ఎందుకు? చెప్పేయ్. దేని గురించి మాట్లాడుతున్నావు నిహారిక? నువ్వు నా దగ్గర అన్న విషయం గురించి. ఏమన్నాను? నా ఫస్ట్ నైట్ జరగబోయే చోటుకి అవని శ్రీకర్లు అవసరమా అని అన్నావు కదా? నేనా? మర్చిపోయావా? గుర్తొచ్చింది. అన్నాను. వెనక నుంచి గిల్లేసరికా? బావా, నీకు అన్నీ కనబడతాయే. అత్తయ్య, కృష్ణ మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అవని శ్రీకర్లు ఫంక్షన్ దగ్గరకు రావడం కృష్ణకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు కృష్ణ చెప్పు. అది కూడా నిహారిక చెప్తుంది. ఆహాహా. అది వచ్చిన దగ్గర నుంచి ఫంక్షన్ మూడ్ ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా, అందుకని. ఆ, అవును తాతయ్య, మనమంతా హ్యాపీగా ఉండగా మొత్తం చెడగొడుతుంది. ఎందుకొచ్చావురా దేవుడా అని అనుకునేలా చేస్తుంది. గతంలో మనకు ఎన్ని ఎక్స్పీరియన్స్లు కాలేదు. మనం ఎప్పుడు ఏం చేసుకున్నా అందులో ఏదో ఒక తప్పుని అవని ఎత్తి చూపిస్తుంది. తప్పులను గుర్తించడం మంచిదే కదన్నయ్య. అయినా ఇదంతా కృష్ణ మనసులోనిదా లేదంటే నీ మనసులోనిదా నిహారిక? భార్యాభర్తలంటే సగం సగం. ఎవరి మనసులో అయితే ఏముంది? పాయింట్ కరెక్టా కాదా అన్నదే ఇంపార్టెంట్. ఈసారి అలాంటిదేం జరగదమ్మా. నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా అమ్మా? అది కాదు కృష్ణ. అమ్మా, నువ్వు గ్యారంటీ ఇస్తాను అంటే మాకు ఓకే. ఇవ్వలేరు, ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు. వీళ్ళని తీసుకురాకపోవడమే మంచిదమ్మా. ఫంక్షన్ మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి వద్దు అని నేను అనకూడదు. కాకపోతే మొదటి రాత్రి జరగకుండా అడ్డం వస్తారేమోనని భయంగా ఉంది. తర్వాత మీ ఇష్టం. అమ్మా అవని, మీరేం చెప్పాలని అనుకున్నారో అర్థమైంది అత్తయ్య. ఇంకా మీరు వివరించాల్సిన అవసరం గాని బ్రతిమలాడాల్సిన అవసరం గాని లేదు. మేము రావులేండి, మీరు వెళ్ళండి. జరగబోయే వాటిని ఆపలేరు, ఆగే వాటిని జరిపించలేరని అంటారు. ఫంక్షన్ అయినా పూజ అయినా జరగాలని రాసిపెట్టుంటే జరుగుతుంది, జరగకూడదని రాసిపెట్టుంటే జరగదు. అయినా అదేమన్నా దైవకార్యమా మమ్మల్ని రానివ్వటం లేదని బాధపడ్డానికి? వెళ్ళండి వెళ్ళండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బయలుదేరండి అత్తయ్య. వెలుస్తావని? బాయ్ తమ్ముడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.